Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడు సంప్రదాయక ఆట జల్లికట్టుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జల్లికట్టును నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం జల్లికట్టుపై ఎలాంటి నిషేధము లేదని 2017లో తమిళనాడు సర్కార్ చేసిన చట్టానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. జంతుహింస చట్టం జల్లికట్టుకు వర్తించదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, జల్లికట్టుపై ఎలాంటి నిషేధం విధించినట్టుగా కూడా మనకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2017లో తమిళనాడు సర్కార్ చేసిన చట్టానికి అనుకూలంగానే తీర్పు వెలువరించినట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. తమిళనాడు ప్రభుత్వం గతంలో జల్లికట్టు మీద ఒక చట్టం తీసుకొచ్చింది. జల్లికట్టు అంశం గత కొంతకాలంగా ప్రతి సంవత్సరం కొంత రాద్ధాంతంగా మారడము, కొంతమంది కోర్టును ఆశించడము, దీంతో ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది అంటే తమిళనాడు సంస్కృతిలో ఇది ఒక భాగం. ఇది జంతు హింస కింద చూడొద్దన్న ఉద్దేశంతో తమిళనాడు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారంగా అంటే ప్రతి సంవత్సరం తమిళనాడు ప్రజలు ఆ జల్లికట్టు ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే కొంతమంది జంతు ప్రేమికులు అనుకోండి, పర్యావరణ పరిరక్షకులు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ జల్లికట్టు అంశాన్ని సుప్రీంకోర్టులో అంటే తమిళనాడు ప్రభుత్వము తీసుకొచ్చిన చట్టం పైన సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ కొంత పిటిషన్ వేశారు. దీనిపైన సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అంటే సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయాల్లో నిషేధం ఇచ్చాం కానీ మిగతా అంశాలను పరిశీలన చేసుకోవడం కానీ సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు. అది ఆయా అంటే ప్రాంతాల వారిగా వాటికి ఉన్నటువంటి దీని ప్రాధాన్యతను బట్టి తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఈ నిర్ణయాల మీద ఎవరు ఎలాంటి తీసుకునే అవకాశం లేదు. అంటే దీన్ని సుప్రీంకోర్టు కూడా తీసుకునే హక్కు లేదని చెప్పేసి చెప్పారన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి సుప్రీంకోర్టు తాజాగా ఈరోజు ఇచ్చిన తీర్పులో జల్లికట్టును నిషేధించే పరిధి మాది కాదు, మేము నిషేధించలేమని స్పష్టం చేసింది. దీంతో పిటిషన్లను కూడా కొట్టిపాడేసినట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన విషయంలో 2017లో తమిళనాడు ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి జల్లికట్టును సాంప్రదాయాలలో భాగమే, జంతు హింస కింద కదా. ఇదే విషయాన్ని ఇక్కడ సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించే సమయంలో స్పష్టంగా పేర్కొంది. 2017లో తమిళనాడు చట్టం తీసుకొచ్చింది, జంతు హింస కింద చూడొద్దు, జంతువులను హింసించినట్టు కాదు. అంటే సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా అక్కడ ఆయా ప్రాంతాల్లో ప్రజలు నిర్వహించుకునే ఉత్సవాలు కార్యక్రమాల మీద కోర్టులను మధ్యలోకి లాగి ఇబ్బందులకు గురి చేయడము, కోర్టు నిర్ణయాలను ప్రజల్లో మరొక రకంగా వెళ్లేందుకు అవకాశాలు కల్పించడమై తప్పుగా సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా వెలువరించడం మనం అర్థం చేసుకోవచ్చు. శిరీష, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.